ఎంతో మంది ప్రాణాలు తీసి మరెంతో మందిని రోడ్డున పడేసిన బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ ఎంటర్ అయింది. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసి కాస్టులు వెనకేసుకున్న సెలబ్రిటీల భరతం పట్టేందుకు ఈడీ సిద్ధమైంది. హైదరాబాద్, సైబరాబాద్లో నమోదైన కేసుల వివరాలు సేకరిస్తోంది. వారంలో సినీ సెలబ్రిటీలకు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. యాడ్స్, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు సెలబ్రిటీలకు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు కోట్ల రూపాయల పారితోషికం అందినట్లు ఈడీ గుర్తించింది. ఈ డబ్బంతా విదేశాల నుంచి ప్రముఖులకు బెట్టింగ్ కంపెనీల నుంచి వచ్చినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఇందులో మనీ లాండరింగ్ కోణం ఉన్నట్లు తెలుస్తోంది. తమ ప్రమేయం లేకుండానే బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేశామని సెలబ్రిటీలు వాంగ్మూలం ఇచ్చారు. జరగబోయే పర్యవసానాలను ఊహించలేదని చెబుతున్నారు. ఈడీ పోలీసులకు సహకరిస్తామని, జీవితంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయమని హీరో రాణా, విజయ్ దేవరకొండ, నటుడు ప్రకాష్ రాజ్ ఇప్పటికే స్పష్టం చేశారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన కారణంగా గతంలో ప్రముఖ సినీ ప్రముఖులు విజయ్ దేవరకొండ, రాణా దగ్గుపాటి, మంచు లక్ష్మి, ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, శ్రీముఖులతో పాటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు నీతు అగర్వాల్, విష్ణుప్రియ, వర్షిణి, శ్రీ హనుమంతు, వసంత కృష్ణన్పై కేసులు నమోదయ్యాయి. ఆ కేసుల ఆధారంగా ఇప్పుడు ఈడీ వారిపై కేసు నమోదు చేసింది. వీరందరినీ PMLA కింద విచారణ చేయనుంది. విచారణ సందర్భంగా అందరి స్టేట్మెంట్స్ ఈడీ అధికారులు రికార్డ్ చేయనున్నారు. దీంతో ఏం జరుగుతుందో ఏమోనని టాలీవుడ్ లో టెన్షన్ నెలకొంది. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, బెట్టింగ్ యాప్స్ కేసులో ప్రస్తుతం ఈడీ ఎంటర్ అయింది. ప్రెసెంట్ ECIR కూడా నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే సైబరాబాద్తో పాటు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో బెట్టింగ్ యాప్స్ పైన ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. ఈ బెట్టింగ్ యాప్స్ ఎవరైతే ప్రమోట్ చేసినటువంటి వారి మీద కూడా కేసులు నమోదైనాయి. అలాగే ఈ బెట్టింగ్ యాప్స్ సంబంధించినటువంటి కంపెనీల మీద ఇప్పటికే కేసులు నమోదు చేసినటువంటి సందర్భం కనిపిస్తోంది. ఈ బెట్టింగ్ యాప్స్ను కొంతమంది సెలబ్రిటీలు, ఆ తర్వాత ఇన్ఫ్లుయెన్సర్లు ప్రమోట్ చేశారు. ఇందుకు కోట్లాది రూపాయల ప్రతిఫలం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సో ఇదే నేపథ్యంలో ఇప్పుడు ఈడీ ఎంటర్ అయ్యి ఈ మొత్తం కూడా ఎట్లా ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అనేవి ఏ విధంగా తీసుకున్న అంశాల గురించి కూడా ప్రజెంట్ దర్యాప్తు చేయబోతుందంటూ కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించినటువంటి కేసులో ఇప్పటికే పంజాగుట్ట పోలీసులు ఒక FIR నమోదు చేస్తే మియాపూర్లో కూడాను ప్రధానంగా ఒక FIR నమోదైంది. మియాపూర్లో నమోదైనటువంటి FIRలో ఇటు ప్రకాష్ రాజ్తో పాటు ఆ తర్వాత రాణా దగ్గుబాటి, అనన్య నాగళ్ల వంటి యాక్టర్స్ కూడా ఉన్నారు, ఇన్ఫ్లుయెన్సర్ కూడా ఉన్నారు. మరోవైపు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కూడా ఈ బెట్టింగ్ యాప్స్ మీద కేసు నమోదైంది. ఇందులో కూడాను రీతు చౌదరితో పాటు విష్ణుప్రియ, ఆ తర్వాత బన్నీ సన్నీ యాదవ్ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. వీరంతా కూడా చాలా కాలంగా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు. ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు గాను కోట్ల రూపాయల పారితోషికం అందుకున్నారు. అయితే ఈ కోట్ల రూపాయల పారితోషికం వీరందరికీ కూడా ఎలా వచ్చింది? అదంతా కూడా సక్రమమైన మార్గంలోనే ఈ డబ్బును అందుకున్నారా, లేకపోతే ఇతర మార్గాల్లో డబ్బు వీరి చేతికి అందిందన్న అంశాల గురించి కూడా ఇప్పుడు ఈడీ అధికారులు ఫోకస్ చేశారు. సో అందుకు అనుగుణంగానే ప్రజెంట్ వీరందరికీ కూడా నోటీసులు ఇచ్చి విచారించేటటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ప్రజెంట్ ఇప్పుడు ECIR నమోదు చేసింది కాబట్టి ఈ కేసులో ఎవరెవరు ఉన్నారు, అయితే ఎంతమంది ఎంతవరకు లబ్ధి పొందారు అన్న అంశాల గురించి ఒక నివేదిక తీసుకున్న తర్వాత, సమాచారం సేకరించిన తర్వాత అందరికీ నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచేటటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరొక వారం రోజుల వ్యవధిలోనే ఈడీ అధికారులు ఈ సెలబ్రిటీలకి, ఆ తర్వాత ఇన్ఫ్లుయెన్సర్లకి నోటీసులు ఇచ్చేటటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఇప్పటి వరకు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వారందరూ కూడా మీడియా ముందుకు వచ్చి ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది. తామంతా కూడా తెలియకుండానే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాము, ఇక భవిష్యత్తులో జీవితంలో ఏనాడు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయమంటూ కూడా ఇప్పటికే చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే బెట్టింగ్ యాప్స్ వల్ల ఇలాంటి పర్యవసనాలు ఉంటాయంటూ కూడా తాము ఏనాడు ఊహించలేదు. బెట్టింగ్ యాప్స్ సంబంధించినటువంటి కంపెనీలు తమ అప్రోచ్ అయిన తర్వాత ఈ పర్యవసనాలను కూడా తెలియకుండానే తామంతా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాం కాబట్టి ఇక బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయమంటూ కూడా వారంతా చెప్పడం జరిగింది. సో మొత్తానికి మరొక వారం రోజుల్లోనే నోటీసులు ఇచ్చి వీరందరినీ విచారణకు పిలిచేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్.